అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే ఇస్రో LVM-3 రాకెట్ మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి రేపు ఉదయం 8:54 LVM-3 M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇవాళ ఉదయం 8:54 నుంచి ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇస్రో ప్రయోగానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా షార్ కేంద్రం నుంచి రేపు ఉదయం 8:54 ఇస్రో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టబోతుంది. ప్రధానంగా చూస్తే ఈ బాహుబలి రాకెట్లలోనే ఇది అతిపెద్ద రాకెట్ గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. LVM-3 సిరీస్ లోనే ఇది పెద్దదని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ LVM-3 రాకెట్లని బాహుబలి రాకెట్లు అంటారు. ఎక్కువగా దాదాపు 6,000 నుంచి 8,000 కిలోల బరువు ఉండే అతిపెద్ద శాటిలైట్లని నింగిలోకి మోసుకెళ్లే రాకెట్లు ఇవి. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగం. ఇప్పటి వరకు కూడా మన దేశానికి సంబంధించిన శాటిలైట్లని, పెద్ద శాటిలైట్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఫ్రెంచ్ నుంచి పంపిస్తున్నటువంటి గయానా నుంచి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇక రాబోయే రోజుల్లో పెద్ద బరువులు ఉండే శాటిలైట్లను సైతం మనం ఇక్కడి నుంచే ప్రయోగించుకునే అవకాశం ఉంది. బాహుబలి రాకెట్ల ద్వారా నింగిలోకి చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రాకెట్ చాలా ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద వాణిజ్య ప్రయోగంగా చెప్పొచ్చు దీన్ని. ఇప్పటి వరకు అనేకమైనటువంటి వాణిజ్య ప్రయోగాల్ని ఇస్రో చేపట్టడం జరిగింది. కేవలం ఒక SLV, ASLV, PSLV, GSLV Mark 3 ఇలా వరుసగా ఎక్కువ బరువులు ఉండే రాకెట్లని వెళ్ళే రాకెట్లు తయారు చేస్తూ చివరాఖరికి ఇప్పుడు బాహుబలి రాకెట్లని నిర్విఘ్నంగా మన ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపుతున్నారు. ఇప్పటి వరకు ఇవి 7 ప్రయోగాలు జరిగితే 7కు 7 విజయాలు అందించాయి. ఇప్పుడు జరగబోయేది 8వ ప్రయోగం. ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ రాకెట్ ద్వారా అమెరికా దేశానికి చెందినటువంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ ని నింగిలోకి పంపబోతున్నారు. ఇది దాదాపు గతంలో పంపించినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా 10 రెట్లు అధికంగా ఎక్కువ డేటాని, బ్రాడ్బ్యాండ్ సేవల్ని అందించబోతుంది. ఈ అమెరికా దేశానికి సంబంధించిన ఈ 6,100 కిలోల అతిపెద్ద శాటిలైట్ ని ఈ రోజు బాహుబలి రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం 8:55:30 కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రేపు ఉదయం 8:54 సరిగ్గా ఈ బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకోపోబోతుంది. దాదాపు నింగిలో 15 నిమిషాల 7 సెకండ్ల ప్రయాణం తర్వాత నిర్దేశిత కక్షలోకి ఈ బ్లూబర్డ్ శాటిలైట్ ని ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణన్, అలాగే అమెరికా దేశానికి సంబంధించిన ప్రతినిధులు, శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. షార్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. CASF జవాన్లు ఈ దీవిని, ఈ షార్ అనే శ్రీహరికోట దీవిని, అలాగే చుట్టుపక్కల ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు పులికాటు సరస్సు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడి పడుతున్నారు. ఎవరైనా ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉన్నందున మొత్తం కూడా ఈ ప్రాంతానంతా కూడా జల్లెడి పడుతున్నారు. మొత్తం మీద ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రయోగం సక్సెస్ కాబోతుందని. ఇప్పటికే అనేకమైనటువంటి విజయాల్ని ఇస్రో సొంతం చేసుకుంది. ప్రధానంగా ఇస్రో కేవలం 350 కోట్లు, 400 కోట్లతోటే ఒక రాకెట్ ప్రయోగాన్ని చేపట్టగలదు. కానీ అదే అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు దాదాపు $350 బిలియన్ వరకు కూడా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ బాహుబలి రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 చేపట్టాం. రాబోయే రోజుల్లో గగనయాన్ చేపట్టబోతున్నాం. 2027లో గగనయాన్ చేపట్టబోతున్నాము. దేశ ప్రధాని మోదీ 5 ఏళ్లలో 50 ప్రయోగాలు చేయాలిగా లక్ష్యంగా నిర్దేశించారని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఒక అతిపెద్ద వాణిజ్య ప్రయోగాన్ని ఇస్రో చేపట్టబోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.